గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఓం దుర్గే మహేశ్వరి గిరీంద్ర కుమారి నారాయణి త్రిపుర సుందరి. అమ్మవారిని పార్వతీ దుర్గా 2 రూపాలు పూజ చేస్తాం. ఇరవై 21 నిమిషంలో కానీ 21 రోజులో కానీ మన కోరికలు నెరవేరుతా ఉన్నాయి. దేవాలయంకి వచ్చినటువంటి భక్తులకు అమ్మవారు కొంగు బంగారమైంది. అమ్మా ఆకలి అవుతుంది అంటే మనకు అమ్మవారు సాక్షాత్తు కోరికలను వడ్డిస్తా ఉంది. నేను కీర్తి ఈరోజు నిమిషాంబిక అమ్మవారి దేవాలయంలో ఉన్నాము. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుందాము. అలానే వడిబియ్యం పోయటం అనేది మన తెలంగాణ సంస్కృతిలో ఒక భాగం కదా. మేమిద్దరం కూడా వడిబియ్యం పోసి అమ్మవారిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఈ సంవత్సరం ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకుందామని ఇక్కడికి వచ్చాము. సో ఫస్ట్ టైం కదా మీరు? రెగ్యులర్ గా వరంగల్లో అట్లా ఒకసారి మనం కోసాము. ఇది రెండోసారి. ఇక్కడ నిమిషాంబిక చాలా ప్రత్యేకమాట. ఇదివరకే నేను చాలా సార్లు వచ్చాను, మీరు మొదటిసారి వస్తున్నారు ఇక్కడ కదా. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మనం ఇక్కడికి వద్దామని. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే నిమిషాంబిక పేరులోనే నిమిషాల్లో కోరికలు తీరిపోతాయి అన్నమాట. భక్తులందరికీ ప్రదక్షిణలు 16 చేసి మన కోరిక చెప్పుకుంటే మళ్ళీ కోరిక తీరిన తర్వాత వచ్చి 108 ప్రదక్షిణలు చేయాలి. ఈ ఒడిబియ్యం అన్నది తెలంగాణ సంప్రదాయం. సో ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే చాలా మంది 5 ముత్తైదులతో కలపాలి బియ్యం, లేదా అమ్మవారికి సమర్పించాలంటారు. కానీ ఇక్కడ ఎవరు ఏ కోరిక కోరుకుంటే వాళ్ళే వచ్చి ఒడి బియ్యం సమర్పించాలి, వాళ్ళే కలుపుకోవాలి. సో ఇప్పుడు మనం కూడా అదే చేస్తాం. తప్పకుండా కీర్తి. ఆలయం చాలా చాలా కిటకిటలాడుతూ ఉంది, హడావుడిగా ఉంది. అందుకే కొంచెం మీకు సౌండ్ డిస్టర్బెన్స్ రావచ్చు, బికాస్ చాలా మంది భక్తులు ఉన్నారు ఇక్కడ వార్షికోత్సవంలో భాగంగా. మనం కలుపుదాం. ఫస్ట్ ఆయిల్. నిమిషాంబిక ఆలయ చరిత్ర కనుక మనం ఒకసారి చూసుకుంటే కీర్తి, నిమిష అంటే క్షణం, అంటే క్షణపాటులో ఒక మంచి కానీ ఒక చెడు కానీ జరిగిపోతుంది. కానీ ఈ తల్లిని కోరుకుంటే కోరిన కోరికలు క్షణంలో తీరిపోతాయంట. అందుకనే ఈ తల్లికి నిమిషాంబిక అనే పేరు వచ్చిందని కూడా మనం ఆలయ చరిత్ర కనుక చూస్తే తెలుస్తా ఉంది. కర్ణాటకలోని శ్రీరంగం నుంచి ఈ అమ్మవారిని ఇక్కడ తీసుకురావడం జరిగింది. అంటే ఉద్భవం ఇక్కడ ప్రతిష్ఠించబడింది అనమాట. వడిబియ్యం పోయటం అనేది నిజంగా తెలంగాణ సంస్కృతిలో అంటే ఏదైనా సందర్భానుసారంగా పోస్తారా కీర్తి? ఎందుకంటే ప్రేక్షకులందరికీ తెలిసే ఉంటుంది, నేను విజయవాడ నుంచి వచ్చాను. కీర్తి ప్యూర్గా హైదరాబాద్లోనే పుట్టి పెరిగింది. సంస్కృతి ఏదైనా కావచ్చండి, దాన్ని పాటించటమే మనం భారతీయులుగా మనందరం నిర్వహించాల్సింది. ఒడిబియ్యం అన్నది తెలంగాణ సాంప్రదాయం. ఎవ్రీ 5 years కి ఒడి నింపాలి అని అంటారు. పెళ్లిళ్ళు అయిన తర్వాత ఆడపిల్లకి, ఓన్లీ పెళ్ళైన ఆడపిల్లలకి మాత్రమే ఒడిబియ్యం నింపుతారు అనమాట. అంటే అమ్మగారు వాళ్ళు ఇక్కడ ఇట్లా మనం కొంగు చాపితే ఇక్కడ అంటే వాళ్ళు కూడా ఎప్పుడు సుభిక్షంగా ఉంటది. మనం ఇళ్లలో బియ్యం అయిపోతే అవి అయిపోతే పెరిగింది అంటామే తప్ప అయిపోయింది అన్న నిండుకొచ్చింది అంటారు ఇటు. సో అట్లా అన్నమాట. సో అమ్మవారి ఆశీర్వచనం ఎల్లవేళ ఆడపిల్లల ఆశీస్సులు అమ్మగారి ఇంటికి ఉండాలి అని అంటారు కదా. అందులో భాగంగా యాక్చువల్ స్టోరీ బిహైండ్ చూస్తే అయితే అట్లీస్ట్ ఈ బహానాతో ఉన్న ఆడపిల్లలు అమ్మగారింటికి లేదా వాళ్ళు అత్తగారింటికి వచ్చి ఆడపిల్లలని కొంచెం చూసుకోవడం, ఎలా ఉన్నావమ్మా ఏంటమ్మా అని కొంచెం జనరల్ గా ఆడపిల్లలు ఇంట్లో చేయకడకూడదు అంటూ ఉంటారు. తినడానికి కూడా ఇదివరకు రోజుల్లో ఇబ్బంది పడేవారు. ఇక్కడికి వచ్చి అమ్మాయిని చూసి వెళ్ళి పలకరించి వెళ్ళేవారు తప్ప భోజనాది కార్యక్రమాలు చేసేవారు కాదు. కానీ ఓడి బియ్యం వండినప్పుడు పోసినప్పుడు కంపల్సరీ వండిన బియ్యం కూడా ఒక రోజు వండి తిని వెళ్తారు. మళ్ళీ 1 month లోపల, ఇప్పుడు మేమైతే ఇలా ఒడి బియ్యం పోసుకున్నామంటే 1 month లోపల కంపల్సరీ మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక నైట్ నిద్ర చేసి రావాలి. సో అట్లీస్ట్ ఎట్లా అయినా మనం కలిసి ఉండొచ్చు. సో అది ఇక్కడ ప్రత్యేకం అక్కడ ఒడి బియ్యానికి సంబంధించి. అంటే ప్రతి సందర్భంలోనూ ఆడపిల్ల తన పుట్టింటి వాళ్ళు సో టచ్ లో ఉండాలి. అట్లీస్ట్ 5 సంవత్సరాలకు ఒకసారి ఒక వేడుక లాగా చేసుకోవాలని. ఇంకొకటి ఏంటో తెలుసా, కొన్ని ఇళ్లలో ఒకవేళ 4 years 5 years 3 years దాటిపోయింది, ఇంకా వాళ్ళకి పిల్లలు పుట్టలేదు అని అంటే ఒక కార్యక్రమంలా పెట్టుకుంటారు. అట్లా ప్రత్యేకంగా ఒడి బియ్యం పోయడం అంటే అట్లా పోసాక తర్వాత ఒక 1 year లోపు ఆమె కన్సీవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అట్లా కూడా ఒకటి నమ్ముతారు. ఇవన్నీ వడ్లు కదా సంప్రదాయం అంతే. అంతే.
బ్లౌజ్ పీస్ అనేది కొత్త వస్త్రం. కొత్త వస్త్రంలో ఏది వేయకూడదు, పోయకూడదు కనుక దానికి బొట్టు ఆచ్ఛాదన చేయాలి. మనం ఇంట్లోకి కొత్త బట్టలు కొనుక్కొచ్చుకున్నాము, అలానే వేస్తామా? పసుపు కుంకుమ పెట్టడం మన హిందూ ధర్మం. ఆ విధంగా పసుపు కుంకుమ పెట్టి మనము బియ్యాన్ని సమర్పించడం జరుగుతుంది. వేరే దేవాలయాల్లో గురించి నాకు తెలియదు. ఈ దేవాలయంలో అందరికీ ఏం చెప్తానంటే, దేవాలయానికి ఓడి బియ్యం ఎందుకు సమర్పిస్తామంటే, నా పని అయింది, నా పని కావాలి, నేను అనే స్వార్థంతో ఉంటాం కనుక ఎవరి బియ్యాన్ని వాళ్ళే ఒక్కరే పోయాలి. కొన్ని సందర్భాల్లో 5గురు పోస్తాం కదండి, 10 మంది పోస్తాం కదండి. చాలా చక్కటి ప్రశ్న, మిమ్మల్ని కాదనట్లేదు. కానీ దేవాలయంకి వెళ్ళినప్పుడు నియమము మనం ఒక్కరమే, మన కోరిక మనం సమర్పించుకోవాలి. అదే గనక మన ఇంటికి వచ్చినప్పుడు 5గురు ముత్తైదువలు, 11 మంది ముత్తైదువలు వాళ్ళ యొక్క దీవెనార్థి మనకు లభిస్తుంది. అంటే ఒక అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది మన నిమిషాంబిక ఆలయంలో. ఈ కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తున్నారు? ఎన్ని రోజులు పట్టుకుంటాయి? శ్రీమాత్రే నమః. నిజానికి భాగ్యనగరానికి భాగ్యోదయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు జ్యేష్ఠ మాసము అనేటువంటిది మనకు తెలియదండి. ఈ జ్యేష్ఠ మాసం వచ్చిందంటే గత 20 సంవత్సరాల క్రితం జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి రోజు ఈ అమ్మవారిని ప్రతిష్ఠించారు. అమ్మవారు మామూలుగా అయితే కొంతమంది అడుగుతూ ఉన్నారు అమ్మవారు స్వయంభువ అని. నిజానికి స్వయంభు కాదు, అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఎప్పుడు ప్రతిష్ఠించారు అంటే జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి రోజు ప్రతిష్ఠించారు. ఆ సందర్భంగా 20 సంవత్సరాలు అయినందున ఇప్పుడు అత్యంత ఉత్సవాలు అనేటువంటి అత్యంత వైభవపేతంగా అమ్మవారు చేపించుకుంటున్నారు. మనం చేయట్లేదండి, నిమిత్త మాత్రులం. అమ్మవారు ఆమెకి ఏ విధంగా కావాలో ఆ విధంగా చేపించుకుంటున్నారు. 20 మంది ఋత్వికులతో, చతుర్వేద పారాయణలతో, అంతేకాకుండా అమ్మవారికి చతుషష్ఠి పారాయణంతో, శ్రీచక్రార్చనతో చక్కగా నిన్నటి రోజైతే బ్రహ్మశ్రీ మాడుగుల నాగపరిశర్మ గారి ప్రవచనం చేత కూడా చాలా అద్భుతమైన కార్యక్రమాలని అమ్మవారు చేపించుకుంటున్నారు. ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరుగుతాయి. కానీ ఈ సంవత్సరం ఇంకా విశేషంగా ఏంటి అంటే 20వ సంవత్సరం కనుక అత్యుత్సాహం చేత అందరి చేత కూడా అమ్మవారు సేవలు అందుకుంటూ చేపేయడం జరుగుతాం. త్రయాన్నిక అంటే 3 రోజులండి. త్రయ అన్నిక 3 రోజులు కార్యక్రమాలు జరుగుతాయి. నిన్నటి రోజు, ఈ రోజు, రేపటితో ముగుస్తుంది. అందరూ చండీ హోమం అంటే వస్తారని చండీ హోమం అని చెప్పడం. నిజానికి సర్వదేవత ప్రతిష్టా దేవతల మూలమంత్ర హోమం అండి. ఎన్ని దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ, ప్రతిష్ఠించిన దేవుళ్ళందరికీ కూడా మూలమంత్ర హోమాలు. నేను ఆ మూలమంత్రాలు చేస్తానంటే ఎవరికి అర్థం కాదు, రారు కనుక చండీ హోమం అని చెప్పడం. అదేవిధంగా చక్కగా అన్ని దేవుళ్లతో పాటు అమ్మవారి యొక్క మూలమంత్ర హోమం, సర్వే జనా సుఖినో భవంతు, అన్ని రకాలైనటువంటి హోమాలు అనేటువంటి. తల్లి యొక్క విశిష్టత ఒక్కసారి, ఎందుకంటే నిరంతరం మాలాంటి భక్తులు వచ్చి చూసి దర్శించుకొని వెళ్ళిపోతారు. కానీ మీలాంటి వారికి ఆ తల్లికి సేవ చేస్తున్న అదృష్ట బాగుంటుంది. సో మీ మాటల్లో ఒక్కసారి చెప్పండి. చాలా చాలా చక్కటి అరుదైన ప్రశ్న అండి. కొంగు బంగారం ఎలా అయింది? ప్రతిష్ఠించినటువంటి ఆలయంలో కొంగు బంగారంగా ఎలా కాగలిగింది అనేటువంటిది మనం చూసుకున్నట్టయితే, అమ్మవారు ఆ విధంగా మనకు ప్రత్యక్షం కావడానికి ఆగ్నేయ భాగంలో, దేవాలయం గురించి మొట్టమొదలు మనకు తెలియాలి. అమ్మవారు ఆగ్నేయ భాగంలో ఉత్తరాదిముఖంగా ప్రతిష్ఠించబడ్డారు. మళ్ళీ చెప్తున్నా, ప్రతిష్ఠించబడ్డారు. ఆగ్నేయ భాగంలో ఉత్తరాభిముఖంగా, నైరుతి భాగంలో మహాగణపతి ఉన్నాడు. ఈ దేవాలయము ప్రత్యేకత ఏంటి అంటే, అమ్మవారిని పార్వతీ దుర్గా 2 రూపాలు పూజ చేస్తాం. ఎందుకంటే ఓం దుర్గే మహేశ్వరి గిరీంద్ర కుమారి నారాయణి త్రిపుర సుందరి. ఆమె ఎవరు అంటే పార్వతీ దుర్గా. ఒక చేతిలో డమురుకం, ఒక చేతిలో త్రిశూలం. పార్వతీదేవి ఆమె ఎలా ఉందయ్యా అంటే సింహవాహనం మీద ఉంది కనుక ఆమెను దుర్గా రూపంలో కూడా కొలవడం. నిత్యము కూడా 2 రూపాలకు సంబంధించినటువంటి పూజలను జరుపుతూ ఉంటాం. అయితే షోడశ రూపిణి అంటారు పార్వతీదేవిని. కనుక మనస్సులో కోరిక కోరుకొని 16 ప్రదక్షిణాలు చేయాలి.
ఎప్పుడైతే మనం ప్రదక్షిణాలు చేస్తున్నామో నైరుతి భాగంలో పార్వతీపుత్రం వినాయకం ఆయన కూర్చున్నాడు. ఓహో, అమ్మ దగ్గరకు వచ్చారు, వీరంతా వీరి మనస్సులో ఉన్న కోరికలను అంటే వీళ్ళకున్నటువంటి కష్టాలను నేను తీసివేస్తాను. ఎందుకంటే ఆయన పేరే విఘ్నేశ్వరుడు, విఘ్నాలను తొలగించేవాడు. ఆయన సంఖ్య 21 అంటే 21 నిమిషంలో కానీ 21 రోజులో కానీ మన కోరికలు నెరవేరుతా ఉన్నాయి. అంటే పార్వతీదేవి, దుర్గాదేవి, విఘ్నేశ్వరుడు, ఆలయంలో ఉన్నటువంటి ఆగ్నేయ భాగము, ఉత్తరాభిముఖము మరియు ఇక్కడ జరిగే పూజలు ఈ విధంగా పంచవిధ కార్యక్రమాలతో దేవాలయంకి వచ్చినటువంటి భక్తులకు అమ్మవారు కొంగు బంగారమైంది. అమ్మా, నాకు ఆకలైతుంది అంటే వరాలను అన్నపూర్ణ రూపంలో, ఎక్కడుంది అమ్మవారు? కిచెన్ ప్లేస్ మన భాషలో ఆగ్నేయ భాగం. అంటే ఆకలైతుంది అంటే మనకు అమ్మవారు సాక్షాత్తు కోరికలను వడ్డిస్తూ ఉంది. అలాంటి కొంగు బంగారమైన అమ్మవారి గురించి ఎంత చెప్పినా నాకైతే తనివి తీరదండి. భక్తులను అడిగి తెలుసుకోండి. అంటే ధ్వజస్తంభం అనేటువంటిది దేవాలయానికి వెన్నుముక అండి. ఈ దేవాలయం కాదు, ఏ దేవాలయంలో కూడా నిజానికి దేవాలయ దర్శనం గురించి మనం చెప్పాలనుకుంటే ఏ దేవాలయానికి వెళ్ళినా మొట్టమొదట శిఖరాన్ని దర్శించుకోవాలి, 2 ధ్వజస్తంభాన్ని చూడాలి, 3 అక్కడున్న వాహనాన్ని చూసి దండం పెట్టాలి, 4 అర్చకునికి దండం పెట్టాలి. తర్వాత మూల విరాట్లు ఎవరైతే దేవుళ్ళు ఉంటారో, అమ్మవారనే కాదు ఎవరైనా దేవుళ్ళను, అప్పుడు 5వసారిగా వాళ్ళని దర్శనం చేసుకోవాలి. ఇదే వెంకటేశ్వర స్వామి గుళ్ళో అయితే ఖచ్చితంగా జయ విజయులను దర్శనం చేసుకున్నాకే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి. కానీ మనకు తెలియదు. ఇప్పుడు అమ్మవారి దగ్గర 2 బొమ్మలు ఉన్నాయి, ఆ బొమ్మలు ఏంటాయి గారు అని అడుగుతారు. అమ్మవార్లు అని తెలియదు, వాళ్ళు సాక్షాత్తు చండీ చాముండి. అమ్మవారి దగ్గర ఉండేది ఎవరు? చండీ చాముండి. కానీ చూసే వాళ్ళకి అవి బొమ్మల్లాగా కనబడతాయి. ఇది ఆలయ చరిత్ర అండి. వెన్నుముక తప్పకుండా ధ్వజస్తంభము దగ్గర నుంచే నమస్కారం చేస్తేనే మనకు ఏ దేవాలయమైనా ఫలితం అనేది వస్తుందండి. తప్పకుండా అండి. అమ్మవారి దగ్గరికి రాలేని వాళ్ళకి ఐ డ్రీమ్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు వాళ్ళ సమయాన్ని వెచ్చించి వచ్చి మీకు అమ్మవారిని దర్శింపచేస్తున్నారు కనుక మొట్టమొదట వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం చేత వాళ్ళ కష్టాలతో పాటు ఈ ఛానల్ను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి మరియు భక్తులకి, ముఖ్యంగా ప్రేక్షకులు అనకూడదు, ఇక్కడ భక్తులు, ఎందుకంటే ఎవరికి భక్తి ఉంటే వాళ్ళు చూస్తారు కనుక భక్తులకి అమ్మవారి యొక్క అఖండ విజయాన్ని పొంది, అమ్మవారి అనుగ్రహాన్ని పొంది మీ సర్వ కష్టాలను దూరం చేసుకొని, అంటే చాలామందికి ఏంటంటే వచ్చి 16 ప్రదక్షిణాలు అన్నారు కదండి, మరి ఇక్కడి నుంచి దర్శనం చేసుకోవచ్చా? తప్పకుండా అండి. మీకు మనస్సు ఉంటే ఇంట్లో నుంటే దండం పెట్టుకోండి, విజయం పొంది మీరు గుడికి వస్తారు. అంత మాత్రం నేను కూడా మీ అందరికీ సభాముఖంగా చెప్తా ఉన్నాను. శుభం విజయోస్తు, జగన్మాత పరిపూర్ణత అనుగ్రహ సిద్ధిరస్తు, సర్వకార్య దిగ్విజయ సిద్ధి ద్వారా పునరాగమన ప్రాప్తిరస్తు. జగన్మాత రక్షతు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆది పరాశక్తి అమ్మలుగన్న అమ్మ శ్రీ మాతా నిమిషాంబాదేవి అమ్మవారు వెలుసుకొని ఈ సంవత్సరానికి 20 సంవత్సరాలు పరిపూర్ణం జరిగింది. 99వ సంవత్సరంలో ఈ యొక్క స్థల సేకరణ చేసుకొని 2006 సంవత్సరంలో అమ్మవారిని ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. మరి సనాతన హిందూ ధర్మాన్ని మరి కాపాడాలన్న సదుద్దేశము మా నకాశి కులదేవత యొక్క శ్రీ మాతా నిమిషాంబాదేవి యొక్క ఇక్కడ హైదరాబాద్లో ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ ప్రతిష్ఠ చేసుకోవాలన్న సంకల్పంతో ఈ అమ్మవారిని ఇక్కడ 2006 సంవత్సరంలో ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. మరి అంచెలంచెలుగా మరి ఈరోజు వరకు ఎంతో అభివృద్ధిని
తీసుకొని రావడం జరిగింది. మరి యావత్తు మన హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి అన్ని పండుగలను కూడా మనము దేదీప్యమానంగా అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా నవరాత్రి మహోత్సవాలే కానీ శ్రావణ మాసంలో కానీ మరి అదేవిధంగా వార్షిక బ్రహ్మోత్సవాలు ఎప్పుడూ దివిటిగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడము అత్యంత వైభవంగా మరి అన్ని కార్యక్రమాలను మరి సామూహిక చండీ హోమాలు సామూహిక కుంకుమార్చనలతో పాటుగా మరి అమ్మవారికి ఇష్టమైనటువంటి స్వీట్స్ తోటి అలంకరణలు ఆ విధంగా ప్రతిదీ కూడా విశేష అలంకరణలు నా భూతో నా భవిష్యత్ అన్న మాదిరిగా యావత్ భారతదేశంలో లేనటి విధంగా మనం చక్కగా అమ్మవారిని మరి బంగారు చీరతోటి ఈరోజు వెండి కవచాలంకృత అమ్మవారి చీరలతోటి మరి విశేష పూలతోటి రకరకాలైనటువంటి పండ్లతోటి అమ్మవారిని అలంకరించుకోవడము యావత్తు ఉభయ రాష్ట్రాల నుండే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుండి కూడా నాగ్పూర్ నుండి కూడా నేను విశేషమైనటువంటి భక్తులు రావడము మరి అమ్మవారిని దీవెనల కోసం అని చెప్పేసి ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం జరిగింది. యావత్ మంది భక్తులందరి సహాయ సహకారాలతోటి గత 6 సంవత్సరాల నుండి ప్రతి శుక్రవారము అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. సుమారు 2000 మంది భక్తులు ప్రతి శుక్రవారం అమ్మవారి మహాప్రసాదాన్ని స్వీకరిస్తారు. అదేవిధంగా ఈ యొక్క ఐడ్రీమ్ సంస్థ వారు ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలను అందరికీ తెలిసే విధంగా మరి భక్తులందరూ అమ్మవారిని దర్శించుకొని వారి కోరికలు తీర్చాలన్న సదుద్దేశంతో వారు ఇక్కడికి రావడము చక్కగా అందరూ కూడా వారికి యావత్ భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఐడ్రీమ్ ఛానల్ ద్వారా విస్తృతంగా మరి భక్తులకు వెళ్ళి వారి కష్ట సుఖాలు తొలగించడంలో వారి వంతు కృషి చేయాలని చెప్పి వారికి ఈ విధంగా ఇచ్చేస్తున్నందుకు ఆ సంస్థ యాజమాన్యానికి ఐడ్రీమ్ సంస్థ యాజమాన్యానికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. బోలో మాతా నిమిషాంబ దేవికి, బోలో మాతా నిమిషాంబ దేవికి. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు ఇక్కడ బోడుప్పల్లో మన నిమిషాంబాదేవి ఆలయము 20 సంవత్సరాలు పూర్తి చేసుకొని బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాము. గడిచిన సంవత్సరం కూడా అతి వైభవంగా 19 సంవత్సరాలు జరిపాము. ఈ సంవత్సరం 20 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా మా భక్తులందరూ అశేషంగా హాజరై అమ్మవారిని ప్రార్థించుకొని వారి కోరికలు తీర్చుకొని అమ్మవారికి వారి మొక్కులు చెల్లించుకొని అతి వైభవంగా ఉత్సవాల నిర్వహణకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. వారు కూడా సహకరిస్తున్నారు. మరియు మా కార్యకర్తలు అందరూ దీనికి సహకరించి బ్రహ్మాండంగా ఈ 20 సంవత్సరాల బ్రహ్మోత్సవాలని ఘనంగా నిర్వహిస్తున్నాము. సో కితి చాలా చక్కగా అమ్మవారికి వడిబియ్యం సమర్పించి ఆ తల్లిని దర్శించుకున్నాము. వడిబియ్యం పోయడం నిజంగా నాకు కొట్టండి, ఇది రెండోసారి. బట్ కీర్తి ఉంది కదా, చాలా సక్సెస్ఫుల్గా చక్కగా నిర్వహించడం చాలా చాలా సంతోషంగా అనిపిస్తాము. ఎప్పటి నుంచో అనుకుంటాను కీర్తి నేను అమ్మవారి గుడికి రావాలని, నిమిషాంబికకి రావాలని అసలు ఎప్పటి నుంచో అనుకుంటుంటే ఫైనల్లీ ఈ రోజు కుదిరింది. కొంచెం లేట్ అయ్యి హడావుడి పడ్డాము, బట్ మనము భక్తులందరికీ కూడా మంచి దర్శనం అయింది అక్క. తల్లినంట దర్శించుకుంటే ఆరోగ్య సమస్యలు కానీ, సంతానం కలగట్లేదని కానీ, లేకపోతే ఎలాంటి రుణబాధలు ఉన్నా, ఇట్లా ఎలాంటి సమస్య ఉన్నా ఆ తల్లిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఒక 16 ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత తీరిన తర్వాత 108 ప్రదక్షిణలు కోరిక అంటే నా కోరిక తీరింది థ్యాంక్ యూ అని చెప్పడానికి అన్నమాట. 108 ప్రదక్షిణలు లేదా ఒకటి బియ్యం ఎవరి కోరికలు ఎలా కోరుకుంటే అలా మళ్ళీ తీర్చుకోవాలి. ఓకే. అయితే నేను ప్రతి వీడియోలో టెంపుల్కి సంబంధించిన వీడియోలో ఒక మాట ఖచ్చితంగా చెప్తున్నాను నాకు. ఎందుకంటే ఎక్కడున్నా మనం జనరల్గా అమ్మవారిని చూడగానే అబ్బా ఇంత బాగుందో అలా అనుకుని కళ్ళు మూసుకుంటాం కదా, కానీ కళ్ళు తెరిచి ఆవిడని చక్కగా ఆవిడైనా అయ్యవారైనా మూలా విరాట్ని చూస్తూ మన కోరికల్ని చెప్పుకుంటే అది చాలా పవర్ఫుల్ అంట. అంటే నా దిష్టి విషయంలో కూడా మనకి ఎలా కళ్ళతోనే కదా ఆవిడ అనుగ్రహం అన్నా మనం కళ్ళతోనే కదా తీసుకోవాలి. అది మనం తెలుసుకోకుండా కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కళ్ళు తెరిచి అమ్మవారిని చూసి మీ కోరికలు మీరు ఎక్కడున్నా చెప్పుకోండి, డెఫినెట్ గా నెరవేరుతాయి. తప్పకుండా కిట్టి మళ్ళీ పునః దర్శనం జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాము. ఓకేనా? డన్. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.